ఓం శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాతృతో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం. ఈ 2025 సంవత్సరం జూన్ 1వ తేదీ అరణ్యక గౌరీ వ్రతం రాబోతుంది కదండి. ఈ అరణ్యక గౌరీ వ్రతం అంటే ఏమిటి? ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించాలి, వ్రత నియమాలు ఏమిటి, ఎప్పుడు ఆచరించాలి అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఈ అరణ్యక గౌరీ వ్రతాన్ని ఆచరించటం వల్ల దరిద్రము దరిచేరదు, కరువు కాటకాలు సంభవించవు, అన్న పానీయాలకు లోటు ఉండదు. ఇప్పుడు ఈ పూజ సాంప్రదాయం చాలా వరకు కాలగర్భంలో కలిసిపోయింది. ఒక రోజంతా అడవిలో గడపటం శరీరాన్ని మనసును ఆహ్లాదపరుస్తుంది. ఈ అరణ్యక గౌరీ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి అనంటే జ్యేష్ఠ మాసంలో శుక్లపక్ష షష్ఠి రోజున ఈ అరణ్యక గౌరీ వ్రతాన్ని ఆచరించాలి. ప్రజలు ఎక్కువగా తిరుగాడని అరణ్యంలో ఉదయం నుండి సాయంత్రం వరకు తోటి ముత్తైదువులతో కలిసి గౌరీదేవిని పూజించటమే అరణ్యక గౌరీదేవి వ్రతం. గౌరీదేవికి అరణ్యాలంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఆమెకు ఉన్న కదంబ కానన వాస, వన సంచార కుశల, అశోక వనికా ప్రియ లాంటి పేర్లు స్పష్టం చేస్తున్నాయి. వ్రత విధానానికి వస్తే అరణ్యక గౌరీ వ్రతాన్ని స్త్రీలు లేక దంపతులు కలిసి ఆచరించవచ్చు. వ్రతం నాటి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి పవిత్రంగా గడపాలి. వ్రతం నాటి తెల్లవారుజామున తలస్నానం చేసి పురుషులు ఎక్కువగా సంచరించని అరణ్య ప్రాంతం చేరుకోవాలి. ఒక చెట్టును ఎంచుకుని దాని మొదలును శుభ్రపరిచి అలికి ముగ్గులు వెయ్యాలి. తర్వాత బియ్యం పోసి దానిపైన పసుపుతో గౌరీదేవిని నెలకొల్పాలి. ముందుగా వినాయక పూజ చేసి తర్వాత విధి విధానాలతో గౌరీదేవి పూజ చేయాలి. అనంతరం ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ వ్రతాన్ని జీవితాంతం ఆచరించవచ్చు. మా టెర్రస్ గార్డెన్లో కూడా వెదురు మొక్కలు ఉన్నాయండి. కాస్త అడవిలాగే అనిపిస్తుంది. చెట్లు గుబురుగా పెరిగి నేను అక్కడే ఈ పూజ చేయదలుచుకున్నాను. శుభ్రం చేసుకుని పసుపు నీళ్ళతో అలుక్కుంటున్నాను. అయితే నా దగ్గర ఆవు పిడకలు ఉన్నాయి. ఆ పిడకలు నానబెట్టి ఆ నీళ్ళలో కాస్త పసుపు వేసి ఈ విధంగా అక్కడ శుభ్రం అయితే చేసుకున్నాను. చూడండి, చెట్లు అవి చూస్తే కాస్త అడవిలాగే అనిపిస్తుంది కదా. పూజకి కావాల్సిన సామాగ్రి అంతా కూడా నేను ఈ విధంగా సర్దేసుకుని తీసుకొచ్చానండి. పసుపు గణపతి అలాగే పసుపు గౌరమ్మను కూడా చేసి తీసుకొచ్చాను. పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, కుందులు ఇలా పూజకు కావాల్సినవన్నీ కూడా తెచ్చేసుకున్నాను. తర్వాత ఇవి పసుపుతో అలికిన చోట పిండితో ముగ్గులు పెట్టుకున్నాను. పద్మం ముగ్గులు వేసానండి. తర్వాత నా దగ్గర ఉన్న చిన్న చిన్న పీటలు వేసుకున్నాను. మీ దగ్గర పెద్ద పీట ఒకటే ఉంటే ఆ పీటన్నా పెట్టుకోవచ్చు. తర్వాత ఆ పీట పైన తమలపాకు వేసి పసుపు, కుంకుమ, అక్షతలు వేసి దానిపైన అమ్మవారి విగ్రహాన్ని, గౌరీ అమ్మవారి విగ్రహం ఉందండి నా దగ్గర, పెట్టుకున్నాను. మీ దగ్గర పటం ఉన్నా పెట్టుకోవచ్చండి. గౌరీ అమ్మవారిది శివయ్యతో కలిసి ఉన్నదైనా సరే పెట్టుకోవచ్చు. తర్వాత ఇంకో పీట మీద తమలపాకు వేసి పసుపు, కుంకుమ, అక్షతలు వేసి పసుపుతో చేసిన గౌరీ అమ్మవారిని పెట్టుకున్నానండి. అలాగే మరో పీట మీద మళ్ళా తమలపాకు వేసి పసుపు, కుంకుమ, అక్షతలు వేసి గణపతిని పీట పైన పెట్టుకున్నానండి. ఈ విధంగా పూజకి ఏర్పాటు చేసుకోవాలి. పసుపు గణపతి, పసుపు గౌరమ్మ తప్పనిసరిగా పెట్టుకోవాల్సి ఉంటుందండి. తర్వాత దీపపు కుందుల్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి దీపారాధనకి ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమల్ని సమర్పించుకోవాలండి. అమ్మవారికి గోరంత పసుపు కుంకుమ సమర్పిస్తే అమ్మవారి కొండంత సౌభాగ్యాన్ని మనకి ఇస్తుంది. తర్వాత అమ్మవారికి ఈ విధంగా పూలమాలలతో అలంకరించుకోవాలి. అలాగే గణపతిని, గౌరమ్మను కూడా పూలమాలలతో అలంకరించాను. అమ్మవారి ముందు మంచినీళ్ళు అయితే పెట్టానండి. అమ్మవారికి నైవేద్యంగా పానకాన్ని ఇక్కడ పెట్టుకున్నాను. తర్వాత ఏకహారతితో దీపారాధన చేసుకోవాలండి. దీపారాధన ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ చేయాలండి. డైరెక్ట్గా అగ్గిపుల్లతో చేయకూడదు.
తర్వాత దీపారాధన కుందులకి పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు సమర్పించాలి. తర్వాత పుష్పాలు కూడా సమర్పించుకొని దీపజ్యోతికి నమస్కరించుకోవాలి. తర్వాత విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలి. స్వామివారికి షోడశోపచార పూజ చేసుకోవాలి లేదా పంచోపచార పూజ అయినా చేసుకోవాలి. పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు సమర్పించి పుష్పాలు సమర్పించుకోవాలి. తర్వాత స్వామివారికి ధూపం సమర్పయామి అంటూ ధూపాన్ని చూపించాలి. తర్వాత స్వామివారికి నైవేద్యంగా నేను ఇక్కడ బెల్లం ముక్కను సమర్పిస్తున్నాను. మీరు మీ దగ్గర పండో, ఫలమో, పాలో ఏవైనా కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. ఏది ఉంటే అది నైవేద్యంగా పెట్టొచ్చండి. తర్వాత తాంబూలం సమర్పయామి అంటూ 2 ఖర్జూరాలని, వక్కల్ని సమర్పిస్తున్నాను. మీరు ఇక్కడ పళ్ళను కూడా పెట్టుకోవచ్చు. తర్వాత స్వామివారికి హారతిని సమర్పిస్తున్నాను. కర్పూర హారతిని సమర్పించుకోవాలి. తర్వాత అమ్మవారికి పూజ చేయాలండి. గౌరి, పసుపు గౌరి అమ్మని పెట్టుకున్నాం కదా, అక్కడ పూజ చేసుకోవాలి. అమ్మవారికి ఆవాహనం పలికి ఆసనం సమర్పించి స్నానం సమర్పయామి అంటూ నీళ్లు చిలకరించి తర్వాత పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు సమర్పించాలండి. వస్త్రం సమర్పించాలి. తర్వాత పుష్పాలతో అమ్మవారిని అలంకరించాలి. తర్వాత అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుకుంటూ అక్షంతలతో కానీ పుష్పాలతో కానీ పూజ చేసుకోవాలి. నేను ఇక్కడ అక్షంతలతోటి, పుష్పాలతోటి అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేశాను. మీరు అష్టోత్తరం చదవలేకపోతే శ్రీ గౌరీదేవి నమః అంటూ అయినా పూజ చేసుకోవచ్చు, లేదా శ్రీ మాత్రే నమః అంటూ అయినా పూజ చేసుకోవచ్చు అండి. ఒక్కొక్క పుష్పాన్ని సమర్పించండి లేదా అక్షతలతోటైనా పూజ చేసుకోవచ్చు. తర్వాత అమ్మవారికి ధూపాన్ని సమర్పించుకోవాలి. ధూపం సమర్పయామి అంటూ ధూపాన్ని చూపించాలి అమ్మవారికి. తర్వాత నేను విగ్రహాన్ని పెట్టుకున్నాను కదండి, అక్కడ కూడా పూజ చేసుకుంటున్నాను. అమ్మవారికి గంధం పెట్టి బొట్టు పెట్టుకుంటున్నాను. అమ్మవారిని ఆవాహనం పలికి ఆసనం సమర్పిస్తున్నాను. తర్వాత పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు సమర్పించి పుష్పాలు సమర్పిస్తున్నాను. తర్వాత అక్షతలతో అమ్మవారిని పూజిస్తున్నాను. తర్వాత అమ్మవారికి పళ్ళని, బెల్లం ముక్కని నైవేద్యంగా సమర్పిస్తున్నాను. అలాగే పానకాన్ని పెట్టాను కదండి, ఆ పానకాన్ని కూడా నైవేద్యంగా సమర్పిస్తున్నాను. తర్వాత తాంబూలం సమర్పయామి అంటూ తాంబూలాన్ని సమర్పిస్తున్నాను. తాంబూలంలో 2 వక్కలు, 2 ఖర్జూరాలు, అలాగే పసుపు కొమ్మును కూడా పెట్టానండి. పచ్చి పసుపు కొమ్మండి అది. తర్వాత అమ్మవారికి కర్పూర హారతిని సమర్పించుకోవాలి. ఈ విధంగా పూజనైతే చేసుకోవాలండి. తర్వాత ఈ వ్రత కథని చదువుకుని అక్షంతలు తలపై వేసుకుని పూజ సమాప్తి చేసుకోవాలండి. ఈ పూజ చేసుకోవటానికి ఉపవాసం ఉండాల్సి ఉంటుందండి పొద్దున్నే సాయంత్రం వరకు. సాయంత్రం భోజనం చేయొచ్చు, లేదా ఆరోగ్యం సహకరించిన వాళ్ళు పళ్ళు, పాలు తీసుకుంటూ ఈ పూజనైతే చేసుకోవచ్చు. లేదు అంటే ఏదైనా అల్పాహారం చేసి తీసుకుని పూజ కూడా చేసుకోవచ్చు. ఈ అరణ్యక గౌరీ వ్రత కథ ఉంటుందండి. ఈ వ్రతము ఆచరణలోకి రావడానికి వెనుక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. పూర్వము మధుర ప్రాంతాన్ని చంద్రపాండ్యుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన భార్య కుముద్వతి, భర్తకు తగ్గ ఇల్లాలు. చంద్రపాండ్యుడు దైవభక్తి పరాయణుడు, పార్వతీదేవి భక్తుడు. నిత్యము శివపార్వతులను పూజిస్తూ ఉండేవాడు. దీనితో రాజ్యం సుభిక్షంగా ఉండేది. ప్రజలు సుఖ సంతోషాలతో జీవనము సాగించేవారు. చుట్టుప్రక్కల రాజ్యాలను కూడా జయించి రాజ్య విస్తరణ చేశాడు. ప్రజలు ఆయనను గొప్ప పాలకుడు అని ప్రశంసించటం మొదలుపెట్టారు. ఈ పొగడ్తల వల్ల, విజయాల వల్ల ఆయనలో అహంకారము, గర్వము పెరిగింది. ఈ భూ ప్రపంచంలో తనకు మించిన పాలకుడు, బలశాలి లేడని విర్రవీగసాగాడు. దీంతో రాను రాను రాజులో దైవభక్తి సన్నగిల్లింది. పూజలు చేయటం మానేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత వరుసగా 2 సంవత్సరాల పాటు రాజ్యంలో కరువు ఏర్పడింది. ప్రజలు ఆహారానికి తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో శత్రువులు రాజ్యంపై దండయాత్ర చేయటం మొదలు పెట్టారు. కరువు కాటకాల వల్ల తగిన ఆర్థిక వనరులు లేకపోవడంతో దండయాత్రలు ఎదుర్కోవటం కష్టమైంది. చివరకు చంద్రపాండ్యుడు శత్రువుల చేతిలో ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోయి అడవుల పాలయ్యాడు. ఆయన తన భార్య కుముద్వతితో అడవులలో కష్ట జీవనం గడపసాగాడు. కొన్ని రోజుల తర్వాత అడవిలో కూడా ఆహారము, నీరు దొరకడం కష్టమైంది. చంద్రపాండ్యుడు దాహంతో స్పృహ కోల్పోయే స్థితికి వచ్చాడు. దీంతో అతని భార్య ఆయనకు ఒక చెట్టు క్రింద కూర్చోబెట్టి ఆహారము, నీళ్ల కోసం అడవిలో చుట్టుప్రక్కల గాలించడం ప్రారంభించింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆమెకు ఒక
ఆశ్రమం కనిపించింది. అందులోకి వెళ్లి అక్కడ తపస్సు చేసుకుంటున్న మహర్షికి నమస్కరించి తమ దీనగాథను వివరించింది. వారి పరిస్థితికి చలించిన మహర్షి తన శిష్యులను పంపి చంద్రపాణ్యుణ్ణి ఆశ్రమానికి పిలిపించుకున్నాడు. తన ఆశ్రమంలో ఆశ్రయం కల్పించి తనకున్న దూరదృష్టి ద్వారా జరిగిన విషయాల్ని గ్రహించాడు. వారికి గౌరీదేవి ఆశీస్సులు లోపించటమే దీనికి కారణమని గుర్తించి రాజ దంపతులతో జ్యేష్ఠమాస శుక్లపక్ష షష్ఠి రోజున గౌరీదేవి వ్రతం ఆచరింపజేశాడు. అక్కడ శత్రువుల పరమైన మధురలో రాజ్యపాలన అస్తవ్యస్తంగా తయారైంది. దీనితో ప్రజలందరూ చంద్రపాణ్యుడు రాజ్యానికి రావాలనే కోరుకుంటున్నారు. కొంతకాలం ఆశ్రమవాసం తర్వాత చంద్రపాణ్యుడు రాజ్యానికి రాగానే ప్రజలందరూ పెద్ద మద్దతుతో అతనిని ఆహ్వానించారు. దీంతో అతని శత్రువులు భయపడి రాజ్యం విడిచి పారిపోయారు. అప్పటి నుండి రాజదంపతులు ప్రతి సంవత్సరం జ్యేష్ఠ శుక్ల షష్ఠి రోజున అరణ్యక గౌరీ వ్రతం చేయసాగారు. అరణ్యక గౌరీ వ్రతాన్ని ఆచరించటం వల్ల దరిద్రము దరిచేరదు, కరువు కాటకాలు సంభవించవు, అన్నపానీయాలకు లోటు ఉండదు. ఇప్పుడు ఈ పూజా సాంప్రదాయం చాలా వరకు కాలగర్భంలో కలిసిపోయింది. ఒక రోజంతా అడవిలో గడపటం వల్ల శరీరానికి మనస్సుకు ఆహ్లాదం కలుగుతుంది. వీలైన వారు ఈ పూజ చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. మీకు ఫామ్ హౌజులు ఉన్నా, టెర్రస్ గార్డెన్ ఉన్నా, ఓపెన్ ప్లేస్ ఉన్నా, మొక్కలున్నా ఆ చోట ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. అడవికే వెళ్ళనక్కర్లేదు. మనము మన ఇంట్లోనే ఈ పూజను ఏర్పాటు చేసుకోవచ్చు. వీలైన వారు తప్పకుండా ఈ పూజ అయితే చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోల్ని మరికొద్ది మంది చూస్తారు. చూసి ఈ పూజా విధానం తెలుసుకుని వారు కూడా చేసుకుంటారు కదండి. తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ పూజా సాంప్రదాయం చాలా వరకు కాలగర్భంలో కలిసిపోయింది అంటున్నారు కదా, మరుగున పడిపోయింది అంటున్నారు కదా. చాలా మంది ఆచరించటం లేదు అని అంటున్నారు గనక ఈ విధంగా మన ఇంట్లోనే, మన టెర్రస్ గార్డెన్లోనే ఈ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చండి. అలాగే మీ పెరట్లోనే ఈ పూజ చేసుకోవచ్చు. తప్పకుండా చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మీపైన ఎప్పుడూ ఉంటాయి. ఆ గౌరీ అమ్మవారి యొక్క ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి.